లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, రైతు తెలివి. రవీంద్రపురంలో ఓ గుర్రపు రౌతు ఉండేవాడు. ఆ ఊళ్ళో రైతు రాజయ్య తన కొడుకు పెళ్లి రోజున రౌతు దగ్గర నుంచి గుర్రాన్ని అద్దెకు తీసుకుని వెళ్ళాడు. పెళ్లి ఊరేగింపులో బాణాసంచా శబ్దానికి ఆ ముసలి గుర్రం ప్రాణాలు వదిలింది. రౌతుకు గుర్రం ఖరీదు ఇచ్చుకుంటా అన్నాడు రైతు. రౌతు మాత్రం అది తనకు వంశపారంపర్యంగా వచ్చిందని, తనకు అదే కావాలని మొండికేశాడు. చనిపోయిన గుర్రాన్ని బతికించి ఇవ్వడం అసాధ్యమని, కావాలంటే మరి కాస్త ఎక్కువ మొత్తం ఇస్తానని రైతు ప్రాధేయపడ్డాడు. రౌతు ఒప్పుకోకపోగా తనను రాజయ్య మోసం చేస్తున్నాడని న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి చెప్పిన సమయం కంటే ముందే వచ్చి న్యాయస్థానంలో కూర్చున్నాడు రౌతు. సమయం దగ్గర పడుతున్నా రాజయ్య రాకపోవడంతో రౌతులో అసహనం పెరిగింది. రైతు రాజయ్య ఇల్లు పక్కనే కావడంతో ఆయన్ని తీసుకుని రావడానికి వెళ్ళాడు. ఇంటి తలుపు మూసి ఉంది. రాజయ్య, న్యాయాధికారి దగ్గరకు రాలేదేం అని పిలిచాడు రౌతు. ఎంత పిలిచినా రాకపోవడంతో ఓపిక నశించి తలుపుని ఒక్క తోపు తోశాడు. అప్పటికే తలుపు వెనకల కొన్ని కుండల్ని పేర్చి ఉంచాడు రాజయ్య. అవన్నీ పగిలిపోయాయి. అప్పుడు రాజయ్య న్యాయాధికారి దగ్గరకు పోయాడు. రౌతు న్యాయస్థానంలోనూ తనకు గుర్రమే కావాలని, అది తన తాతలదని, తన తండ్రికి ఆయన నుంచి తనకు వచ్చిందని చెప్పాడు. న్యాయాధికారి నచ్చ చెప్పినా వినలేదు. మా తాతల కాలం నాటి నుంచి భద్రంగా చూసుకుంటూ వస్తున్న కుండల్ని పగలగొట్టాడు ఆ రౌతు. ఆ కుండల్నే నాకు ఇప్పిస్తే నేను ఆ గుర్రాన్ని ఎలాగైనా బతికించి తెచ్చిస్తాను అని చెప్పాడు రైతు. ఇద్దరి వాదనలు విన్నాక తాతల కాలం నాటి గుర్రానికి, తాతల కాలం నాటి కుండకు సరిపోయింది. ఇక మీరిద్దరూ ఇళ్ళకు వెళ్ళిపోండి అన్నాడు న్యాయాధికారి. రౌతు వెంటనే న్యాయాధికారి కాళ్ల మీద పడి రాజయ్యను ఇబ్బంది పెట్టినందుకు మన్నించమని వేడుకున్నాడు. తన గుర్రానికి పరిహారం ఇప్పించమన్నాడు. రైతు తన కుండల డబ్బులు మినహాయించుకొని మిగతా మొత్తం చెల్లించాడు. చాలా డబ్బులు లాగుదామనుకుంటే ఇలా జరిగిందేంటి? ముందే రైతు ఇచ్చినంత తీసుకుని ఉంటే బాగుండేది అని రౌతు బాధపడ్డాడు.